హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయి ఫార్మ్స్. ఈ రోజు ఇది సేల్స్ కి సంబంధించిన వీడియో. మన ఫామ్ లో ఒక 4 పుంజులు సేల్ పెట్టడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా మన లాంటి చిన్న ఫార్మ్స్ ఎదగడానికి ఒక 2-3 సంవత్సరాల టైం పడుతుంది. ఈ టైంలో మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అదే విధంగా పిల్లల్ని ఎక్కువగా బ్రతికించుకుని మన ఫామ్ నిలబెట్టుకోవడానికి, ఇదే కాకుండా మన ఫామ్ లో ఒక క్వాలిటీ మెయింటైన్ అవడానికి, మనకంటూ ఒక బ్రీడ్ గుర్తింపు రావడానికి మనం చాలా తపన పడతాం. ఈ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న పుంజుల్ని మంచి చెడు అనేది చూడకుండా ఎంత వస్తే అంత బల్క్గా తోసేయాలని చాలా మంది చిన్న ఫార్మ్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. సో ఇంకా మన ఫామ్ విషయానికి వస్తే, మన ఫామ్లో పెట్లో పుంజులు పిల్లలు అన్నీ ఒకచోట ఉంటాయి. సో దానివల్ల వీటిని బయట తాడుకు వేసి మనం రెడీ చేయడం అది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మనం తాడుకు వేసి రెడీ చేసినప్పుడు పిల్లలు అవి వీటి దగ్గరకు వస్తే ఇవి కొట్టి చంపేస్తూ ఉంటాయి. సో ఇటువంటి నేను అరికట్టడం కోసం సో వీటిని మనం ఎంత తొందరగా తోసేయగలిగితే అంత తొందరగా తోసేయడం బెస్ట్ అని చెప్పేసి నేను సేల్కి అయితే పెట్టడం జరిగింది. చాలా మంది నా దగ్గర ఇప్పుడు అమ్మడం అనవసరం, ఇప్పుడు కాకుండా పండగ టైంలో అమ్మితే ఎక్కువ మనీ వస్తుంది, అలాగే ఇప్పుడు కొంచెం తయారులో పెట్టి కొంచెం ఫైట్స్ ఇంప్రూవ్ అయ్యేలా చేసుకుని మనం అమ్మితే ఇంకా ఎక్కువ మంచి డబ్బులు వస్తాయని గట్టి చెప్పడం జరుగుతుంది. కానీ నా వరకు వస్తే ఇప్పుడు వీటిని తయారీ కోసం బయట తోడకేసి కట్టి ఇప్పుడు పిల్లలు వీటి దగ్గరికి వస్తే పిల్లల్ని చంపేసి, లేదా ఇంకా వేరే పెట్ల వీటి దగ్గరికి వచ్చి ఏదైతే అది మిక్స్ అయిపోవడం అది నాకైతే ఇష్టం లేదు. సో దానికోసం అనే క్వాలిటీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి వీటిని అంతవరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు అమ్మడమే కరెక్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు తయారులో పెట్టుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనమాట. సో ఈ 4 మొత్తం 3 ఒరుగులు అయితే ఉండడం జరిగింది. ఒకటేమో రసంగి ఒరుగు. ఆ రసంగి ఒరుగుకి వచ్చి మొత్తం 9 నెలల ఏజ్, అలాగే వెయిట్ వచ్చేసి 3 కేజీలు ఉంటుంది, అలాగే హైట్ వచ్చేసి 22, 21 అలా ఉంటుంది అనమాట. మిగతా 2 ఒరుగులు వచ్చేసి డ్యాగలు అనమాట. సో ఈ 2 డ్యాగలకి కూడా రసంగి ఒరుగులాగే వయసు వచ్చేసి 9 నెలలు అయితే ఉంటుంది, అలాగే వెయిట్ రెండిట్లకి కూడా 3 కేజీలు ఉంటుంది, అలాగే హైట్ వచ్చేసి 22, 23లకు వస్తాయి. సో ఈ 3 వచ్చేసి ఒరుగులు అనమాట. వీటి వయసు వచ్చేసి 9 నెలలు ఉంటుంది. సో మనం వీటిని ఇంకా ఫైట్ కూడా వేయలేదు, తప్పనీళ్ళు కూడా ఇంకా వేయలేదు అనమాట. సో ఈ 4 ఈ 3 ఒరుగులు అవగా నెక్స్ట్ వచ్చి పుంజు అనమాట. ఈ పుంజు కాకి, శుద్ధ కాకి. సో దీని వయసు వచ్చేసి 16 నెలల వరకు ఉంటుంది, అలాగే దీని వెయిట్ వచ్చేసి 3-3.5 కేజీలు అయితే వస్తుంది, అలాగే దీని హైట్ వస్తలోకి 20-21కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 కూడా మనం బల్క్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను వీటిని తయారులో పెట్టలేదు కాబట్టి నేను వీటికి తప్పనీళ్ళు గట్టా ఇంకా ఏమీ వేయలేదు. సో తప్పని వీడియోస్ అవి నా దగ్గర అయితే లేవు. ఇది సూపర్ క్వాలిటీ ఫైట్ తీసేస్తే ఓడబొడిసేస్తాయని నేనైతే చెప్పను, ఎందుకంటే నాది చిన్న ఫామ్. సో ఇది ఎదగడానికి టైం పడుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసి ఫైట్ రేంజ్కి వచ్చిన తర్వాత మాత్రమే నేను అంత కాన్ఫిడెంట్గా ఇది ఈ రేటు పక్కగా అని చెప్పి నేను ఇవ్వగలను. సో ప్రస్తుతానికి ఇందులో నాకు నచ్చే ఉన్నాయి, నచ్చినవి కూడా ఉన్నాయి. సో అందుకనే బల్క్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. నా దగ్గర నుంచి కొనుక్కునే మీకు అలాగే అమ్మే నాకు ఇద్దరికీ ఒక మంచి సాటిస్ఫైడ్ రేట్ ఉండే విధంగా అమ్మాలని నేను అనుకుంటున్నాను. సో ఇవి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి 9347885569 అనే ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఈరోజు మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే షేర్ చేయండి, అలాగే దీన్ని ఇంకా ఎక్కువ రీచ్ రావడం కోసం లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.